అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం నా కళ, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఎయిర్పోర్టుకు పీవీజీ రాజు పేరు పరిశీలనలో ఉందన్న చంద్రబాబు. సంక్షేమానికి శ్రీకారం చుట్టిందే ఎన్టీఆర్. రైతు బజార్లో సబ్సిడీలో నిత్యావసరాల విక్రయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి. అగ్నివీర్ వాయుసేన ఉద్యోగాలకు ఆహ్వానం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సెట్వెట్ సీఈఓ రామ్ గోపాల్. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంకు పీవీజీ రాజు పేరు పరిశీలనలో ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలి దశ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పనిని శీఘ్రంగా పూర్తి చేయించే బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉందని చంద్రబాబు సూచించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా అభివృద్ధి చెందుతుందని అనడంలో అతిశయోక్తి లేదని అన్నారు. భోగాపురం వరకు బీచ్ రోడ్ నిర్మాణం కూడా జరిగే దిశగా కృషి చేస్తానని, పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇది నా కళ అని అన్నారు. నేను సీఎంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయి. నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీ పెంచాలి. గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్ని మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తోందని అన్నారు. ఇప్పటికీ 31.8% నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మరో 6 ఎయిర్పోర్టుల నిర్మాణం కూడా జరుగుతాయని అన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టింది. అందుకే జిల్లా పర్యటనలో మొదటిగా ఉత్తరాంధ్రకు వచ్చానన్నారు. అండగా నిలిచిన ప్రజలకు ఏదైనా చేయాల్సి ఉందని, తాను ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉన్నానని అన్నారు. శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో ఇలాంటి కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక ప్యారలల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కనుక కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్కి. నోవేర్ నో ప్లేస్ కెన్ బీట్ దిస్. ఇది నాకు ఒక కళ, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను. అక్టోబర్ 7, 2016 కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. దీనికి ఆ రోజు 2700 ఎకరాలు కావాలనుకున్నాం. 2700 ఎకరాలు అక్వైర్ చేశాం. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 2023కి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పట్లో వీళ్ళు వచ్చి మొత్తం టింకర్ చేశారు, ప్రాజెక్ట్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అన్ని క్రియేట్ చేశారు. మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లోళ్ళ చేష్టలు లేదంటే పిచ్చోళ్ల చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితి.
రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖలో నిర్వహించిన సిఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ సెన్సెస్, గ్లోబల్ ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తాం. తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతం. విశాఖను ఫిన్టెక్ హబ్గా తీర్చిదిద్దుతాం. ఆగ్రో ఇండస్ట్రీస్ రంగంలో ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయి. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి అని సీఎం చంద్రబాబు వివరించారు. We have to all be polite and Time, CA also small body. No politician used to support CA at that time. Now you are a big body, globally you are able to influence. At that time, no takers also. Nobody understood the business as such. Then I wanted to associate with you for promotion of industry. I recall very well. Every year we had CA conference in Hyderabad. Even I didn't have infrastructure also at that time. By taking one hotel and temporary sheds, all these things, that is where we started. Today, country is moving very fast. And also I really appreciate all of you. CA and some other organization, this country has played vital role. I really appreciate all of you. And also country is moving very fast. I want to spend more time on question and answers. You are all aware today, India is having some advantages. In some of the areas, first more advantage, that is technology. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అదే విధంగా విజయనగరం ఎమ్మెల్యేగా అదితి గెలిస్తే తిరుపతి సైకిల్ పై యాత్రకు వస్తానని విజయనగరం 50వ డివిజన్ కు చెందిన సాధారణ టైలర్ తణుకు మోహన్ రావు మొక్కుకున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన నేడు తన సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు స్థానిక జిల్లా తెదేపా కార్యాలయం అశోక్ బంగ్లాలో శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దీక్ష పూర్తి చేసుకుని మొక్కు చెల్లించుకునేందుకు ఆ వెంకటేశ్వర స్వామి తెదేపా కార్యకర్తకి శక్తిని ఇవ్వాలని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, మోహన్ రావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను కొన్ని కారణాల వల్ల మన చంద్రబాబు నాయుడు గారిని దానికి ముందు కొంచెం ఇబ్బంది పెట్టారు ఈ వైసీపీ ప్రభుత్వంలో. అదే రకంగా ఆ రోజు నేను దండం పెట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, అదే రకంగా మన అతిథి మేడం గారు గెలవాలి, గెలిస్తే నేను తిరుమల తిరుపతి దేవస్థానంకి వస్తానని నేను మొక్కుకున్నాను. అదే రకంగా ఈరోజు నేను బయలుదేరడానికి సిద్ధమైనాను. ఈరోజు అతిథి మేడం గారి దగ్గరికి వచ్చాము. బయలుదేరడానికి నేను, నా కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరం కలిసి వచ్చాము. అంటే గత 91లో చూస్తే 120 నుంచి 130 కిలోమీటర్లు అప్పుడు వెళ్ళాను. కానీ ఇప్పుడు నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే 60 నుంచి 70 లోపు డైలీ 5 to 5 అప్ అండ్ డౌను. టోటల్గా 1560 కిలోమీటర్లు అవుతుంది అప్ అండ్ డౌన్. అంటే ఒక 25 days. ఇది తీసుకున్నానంటే గత వైసీపీ ప్రభుత్వం అయితే నాకైతే పూర్తిగా నా దృష్టిలోనే అది ఫెయిల్డే. అదైతే కరెక్ట్ కాదు. ఎందుకనంటే ప్రతి ఇంటింటికి కూడా తెల్లవారితే రాత్రులు 10, 11, 12 వరకు కూడా ఇంట్లోకి వచ్చి పిల్లలు, తల్లి, తండ్రి ఒక చిన్న పెద్ద గౌరవం లేకుండా ఉండే పరిస్థితి. ఈ డ్రగ్స్, గంజాయి వీటి వల్ల ఎక్కువ ప్రాబ్లం వల్ల ప్రతి ఇల్లు కూడా పోయింది ఆ గత 5 సంవత్సరాల్లో. అంచేతనే ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రన్ రావాలి, అతిథి మేడం గారు రావాలనే నేను దండం పెట్టుకొని అగ్నివీర్ వాయుసేన ఉద్యోగాలకు యువకులని ఆహ్వానిస్తున్నారని, నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సెట్విచ్ సీఈఓ బి రామ్ గోపాల్ పిలుపునిచ్చారు. ఈ రోజు తన కార్యాలయంలో వాజీన్యస్తో ఆయన మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలో 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు, 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని అన్నారు.
జూలై 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్లో పంపించవచ్చని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ సంవత్సరము అగ్నివీరు వాయుసేనలోకి ఉద్యోగాల కొరకు మన యూత్ సర్వీస్ డిపార్ట్మెంటు విజయనగరం జిల్లా అండ్ మన్యం పార్వతీపురం జిల్లా నిరుద్యోగ అభ్యర్థులకి దరఖాస్తులు ఆహ్వానిస్తుందండి. దీనికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ 50%తో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 2 సంవత్సరాల వొకేషనల్ కోర్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఉంటారు. దీనికి అప్లై చేసుకుని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీని డేటు 8 జూలై నుంచి 28 జూలై వరకు టైం ఇచ్చామండి. ఆ లోపు అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఎక్కడ నిర్వహించేది అనేది మళ్ళీ సేమ్ అగైన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా ఇప్పుడు పంపించడం జరిగింది. దినపత్రికల్లో దాని సమాచారం వస్తుంది. కాబట్టి ఈ అవకాశం పోయిన సంవత్సరం అగ్నివీర్ ఆర్మీకి ఎలాగైతే మన 2 జిల్లాల వాళ్ళు ఉపయోగించుకున్నారు, అదేవిధంగా అగ్నివీర్ వాయు సేనది కూడా నిరుద్యోగ యువకులు ఉపయోగించుకుంటారని మేము యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్ చొప్పున ఆశిస్తున్నాము. పేద ప్రజల సంక్షేమం అంటే ముందుగా గుర్తుకొచ్చేది అన్న ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న చంద్రబాబు నాయుడుకి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. సబ్సిడీపై కందిపప్పు బియ్యం విక్రయాలను జేసీతో కలిసి ఆమె దాసన్నపేట రైతు బజార్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న తరుణంలో వాటికి కళ్లెం వేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎగ్జాక్ట్ మన పార్టీ మొదలుపెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా సంక్షేమం మొదలుపెట్టారో అలాగే ఈరోజు కూడా సంక్షేమం ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సారిగా భారతదేశంలోనే సంక్షేమం అనేది మొదలుపెట్టారు. రాజ్యాంగంలోనే సంక్షేమం అనేది పొందుపరిచారు, డాక్టర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. కానీ ఇంప్లిమెంట్ చేసింది నందమూరి తారక రామారావు గారు అని ఈరోజు మనం సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజుల్లో ₹2 బియ్యం మొదలుపెట్టారు. అయితే రాను రాను అది పెరుగుతూ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని, నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని నిలబెడుతూ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలు నిలబెడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ఈరోజు పెరిగిన ధరలు సందర్భంగా ఈరోజు కందిపప్పు 1 కేజీ కోసం ₹160 కోసం మాత్రమే అందరికీ అందిస్తున్నారు. అయితే ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఇది జరుగుతుంది. అలాగే ఈ ప్యాకెట్ బియ్యం ₹48, అలాగే ఈ ప్యాకెట్ బియ్యం ₹49, అయితే ₹49. అలాగే ఇది రోజు అందరికీ అలవాటైన రోజు భోంచేసే బియ్యం ₹48కి అందిస్తున్నారు. అయితే అలాగే మనం చూస్తుంటే కందిపప్పు రోజు ఒక మనిషికి 1 కేజీ మాత్రమే ఇస్తున్నారు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో హోర్డింగ్ అటువంటి మళ్ళీ అది కొని మళ్ళీ అమ్మకుండా ఇటువంటి అన్నీ జరగకూడదు. కాబట్టి ప్రజల కోసం 1 కేజీ కందిపప్పు అనేది ఒక మనిషికి అందిస్తున్నారు. అలాగే రైస్ మాత్రం 5 కేజీలు వాళ్ళు తీసుకోవచ్చు. రైతు బజార్లో ఇప్పుడు దొరుకుతుంది, ఇంకా 2 ప్లేసుల్లో కూడా యాడ్ చేస్తారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో గల రైతు బజార్ నందు నిత్యావసర సరుకులైన బియ్యం, కందిపప్పు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఇకపై కూటమి ప్రభుత్వం నిర్ణయించిన ధరల్లోనే ప్రజలకు నిత్యావసర సరుకులు రైతు బజార్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ప్రస్తుత మార్కెట్లో కందిపప్పు కిలో ₹181 ఉంటే రైతు బజార్లో కేవలం ₹160 అందిస్తున్నామన్నారు. అలాగే స్టీమ్డ్ బియ్యం కిలో ₹55.85,
పచ్చి బియ్యం కిలో 52 రూపాయల 40 పైసలు ఉంటే రైతు బజార్ మరియు పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల వద్ద కేవలం 49 రూపాయలు అలాగే 48 రూపాయలకే ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇకపై నిత్యావసర ధరలు ఇష్టానుసారం పెంచకుండా ధరల స్థిరీకరణకు రాష్ట్ర పౌర సరఫరాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేయడమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిలో ప్రజలు సహకరించండి, ఒక అవకాశం ముఖ్యమంత్రి వర్యులుగా ఆశీర్వదించండి అని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేపథ్యంలో మరి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మన జరిగిన ఎన్నికల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిని గెలిపించడమే కాకుండా ఎన్నికలైన నెల రోజుల్లోపే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ప్రధానంగా పేదల సంక్షేమమైన పెన్షన్ పెంచి అందిస్తానని చెప్పిన పెన్షన్ పథకం కావచ్చు, మరి ఈనాటి ఏదైతే గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా ధరలన్నీ విపరీతంగా పెరిగి మా మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్న నేతృత్వంలో ఆనాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలన ముఖ్యమంత్రి వర్యులుగా ఉండేటప్పుడు రాష్ట్రం అంతా నియోజకవర్గాల్లో రైతు బజార్లు ద్వారా ఆనాడు ప్రజలకు నాణ్యమైన కాయగూరలు ఒక పక్క ధరలను నియంత్రిస్తూ నిత్యావసర సరుకులు ఆనాడు మేము అందించడంలో మరి ముందుంటూ ఎస్కోట్లో ఆనాడు నా యొక్క సహకారంతో శాసనసభ్యురాలుగా ఆనాడు ఉండేటప్పుడు ఈ రైతు బజార్ని ఏర్పాటు చేయడం. జిల్లాలోని గంజాయిని నిర్మూలించాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గంజాయిని నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మయూరి జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ గంజాయిని కట్టడి చేసి గంజాయి వాడకాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటికీ ఆ హామీ మరిచారని ఆరోపించారు. గంజాయి వాడకాన్ని నియంత్రించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. విచ్చలవిడిగా గంజాయి వాడకం జరగడం వల్ల యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గంజాయి వాడకాన్ని నియంత్రించాలని కోరారు. ఈరోజు గంజాయి నిర్మూలించాలని చెప్పేసి విజయనగరం మయూర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో గంజాయి మదుపు ద్రవ్య పదాలు చాలా వరకు స్ప్రెడ్ అయ్యాయి. దానివల్ల విద్యార్థులు, యువతలు చదువు బాట మరిచి గంజాయికి అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. అయ్యే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలక్షన్ టైంలో గంజాయి నిర్మూలించాలంటే ఎన్డీఏ కూటమి రావాలి, వస్తే ఖచ్చితంగా గంజాయి నిర్మూలిస్తామని చెప్పేసి ఆనాడు బహిరంగ సభలో చెప్పారు. కానీ ఆ మాట నిలిచిపోయింది తప్ప ఈరోజు ఎటువంటి గంజాయి నిర్మూలించడానికి ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి. దీనివల్ల విద్యార్థులు వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. చదువుకు వెళ్ళాల్సిన విద్యార్థులు గంజాయి కొట్టుల్లో గట్ట ఉంటున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విద్యార్థి జీవితాల భవిష్యత్తు నాశనం కాకుండా వాళ్ళు భవిష్యత్తు నిలబెట్టే విధంగా ఏదైతే గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థుల జీవితాలు నిలబెట్టే విధంగా మీ పరిపాలన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను, యువతను ఏకం చేసి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, సహారా ఇండియా సంస్థ ఖాతాదారులకు, ఏజెంట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించాలని జూలై 15న కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలో బాధితులందరూ పాల్గొనాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి సూర్యనారాయణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, ఖాతాదారుల కమిటీ కన్వీనర్ బి లక్ష్మీదాస్లతో కలిసి పిలుపునిచ్చారు. తోటపాలెం ఎల్బీజీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సహారా ఇండియా సంస్థను నమ్మిన ఖాతాదారులను, ఏజెంట్లను మోసం చేసింది. తమ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఏజెంట్ల, ఖాతాదారుల నుండి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందన్నారు. ఖాతాదారులకు ఇచ్చిన బాండ్స్ కు సమయం ముగిసినా ఈ రోజుకి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ సహారా సంస్థ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నాయకులు వెళ్తే కనీసం మాట్లాడలేని పరిస్థితి బీజేపీ నాయకత్వం. ఎందుకంటే వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు కూడా ఇందులో సంబంధం ఉంది. అమిత్ షా గారి అబ్బాయికి కూడా ఇందులో సంబంధాలు ఉన్నాయి. మొత్తం రాజకీయం చేసి రాజకీయ నాయకులు, బీజేపీకి అనుబంధంగా ఉన్న వీరందరూ కూడా ఈ సంస్థని
వాళ్ళు నడుపుతున్నారు. ఈ రోజుకి ఇంతమంది కోట్లాది మంది ఇబ్బంది పడుతుంటే పట్టించుకోవడం లేదు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదు. ఎవరు లెక్క చేయడం లేదు. అధికారులు ఉంది, వాళ్ళు చెప్తే అవుతుంది. కానీ అన్యాయం జరిగితే మేము అండగా ఉంటాం, మేము కాపాడుతాం, మీకు ఆదుకుంటాం, అది చేస్తాం ఇది చేస్తాం మాటలు చెప్పారే తప్ప ఇంతకాలం చాలామంది ఇబ్బందులు ఏదో ఈ డబ్బులు వస్తే ఇంటికి ఉపయోగపడతాను, పిల్లలకు ఉపయోగపడతాను ఎన్నో ఆశలు పడి ఏదో డబల్ అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని ఏజెంట్లు చెప్తే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పారు. చెప్పిన దానికి నమ్మి ఈ డబ్బులు కట్టారు. ఏజెంట్ల మీద నమ్మకంతోనే ఖాతాదారులు కూడా ఉన్నారు. ఈరోజు ఏజెంట్లకు ఏం చేయాలో తగిన పరిస్థితి. అగ్రిగోల్డ్ ఏదైతే పరిస్థితి ఉందో అంతకు మించి దారుణమైన పరిస్థితి, అంతకంటే ఎక్కువ ఖాతాదారులతో దేశవ్యాప్తంగా ఉంది. దీనికి ప్రధానమైన బాధ్యత 10 ఏళ్ల బట్టి ఉన్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇది చేయాలనుకుంటే పట్టుదల చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ ఈ నిధుల్ని దుర్వినియోగం చేసి వాళ్ళు హస్తగతం చేసుకొని ఖాతాదారులకి ఏజెంట్లకి తీవ్రమైన మోసం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఈరోజుకి సిఐటి ఆధ్వర్యాన మన బొబ్బిల్లో సదస్సు జరిగింది. మరి ఆ సదస్సు నిర్ణయం మేరకు రేపు 15వ తారీఖున విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేయాలని, తద్వారా జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి ఈ పోరాట కమిటీ నిర్ణయించింది. నగరంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళాను శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు విశేషమైన స్పందన లభించింది. సుమారు 90 మంది యువత పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా ఉపాధి కల్పన కార్యాలయం సిబ్బంది యశ్వంత్ మాట్లాడుతూ భారత్ ఫైనాన్షియల్ లిమిటెడ్, హెట్రో కంపెనీలు ఉద్యోగ మేళా నిర్వహించాయన్నారు. 18 నుంచి 20 సంవత్సరాల వయసు కలిగిన వారు, డిగ్రీ అర్హత కలిగిన వారు మేళాకు హాజరయ్యారన్నారు. గతంలో కూడా ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించామని చెప్పారు. విజయనగరం డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ తరఫున మనం ఈరోజు శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్, డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో మనం జాబ్ మేళాలను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి ఒక 2 కంపెనీలు రావడం జరిగింది. దాంట్లో హెట్రో డ్రగ్స్ హైదరాబాద్ ప్లాంట్ నుండి అండ్ మన భారత్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇది వచ్చేసరికి ఇండస్ఇండ్ బ్యాంక్ సబ్సిడైజ్డ్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు వచ్చేసరికి మనీ ఆఫీసర్కి అండ్ హెట్రో వచ్చేసరికి ప్రొడక్షన్ క్యూసీ క్యూఏకి వాళ్ళ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా దాదాపుగా ఒక 100 మంది వరకు మనకి హాజరవడం జరిగింది జాబ్ మేళకి, 2 కంపెనీలు కలిపి. సో ఇప్పటి వరకు ప్రస్తుతం వరకు మనకి ఒక 60 మంది షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. సో తదుపరిగా ఇంకా జాబ్ మేళా జరుగుతుంది కావున ఫైనల్ లిస్ట్ అనేది మేము రేపు తెలియజేయడం జరుగుతుంది. సో జీతాలు వచ్చేసరికి ప్రస్తుతం హెట్రో డ్రగ్స్ వాళ్ళకి ఐటీఐ ఫిట్టర్ అండ్ డిప్లొమా వాళ్ళకి 2,30,000తో మొదలయ్యి, సో బీఎస్సీ, ఎంఎస్సీ వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2,80,000 వరకు పర్ యానం ఇవ్వడం జరుగుతుందండి. సో బీఎఫ్ఐలకు వచ్చేసరికి ఇది లోకల్ జాబ్ కాబట్టి లోకల్ అండ్ దీనికి సబ్సిడైజ్డ్ ఇన్సూరెన్సెస్, ఎలివెన్సెస్ అన్నీ ఉంటాయి. కాబట్టి బేసిక్ శాలరీతో వాళ్ళు 14,500తో బేసిక్ శాలరీ ఆన్ రోల్ జాబ్సే. ఇప్పుడు హెట్రో కానీ లేకపోతే ఏదైనా ఇప్పుడు భారత్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ ఆన్ రోల్ జాబ్స్ అండి. సో కాబట్టి వాళ్ళ నామ్స్ ప్రకారం ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ సో అన్ని డిడక్షన్ చేసుకొని సో దాదాపుగా 14,000 వరకు భారత్ ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా బొబ్బిలి పట్టణంలో కంచర వీధిలో వేంచేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని జగన్నాథ స్వామి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో హీరా పంచమి సందర్భంగా ఉదయం స్వామివారికి 8 గంటలకి అర్చన గావించారు. అనంతరం భక్తులు బియ్యం, పప్పు, కూరగాయలు తెచ్చి స్వామివారికి స్వహస్తాలతో సమర్పించారు. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో ఈరోజు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మండల సమావేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పల ఈశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఐక్యమత్యంతో మెలిగి ఉన్న స్థాయికి ఎదగాలని కోరారు. అన్ని రంగాలలోనూ ఆర్యవైశ్యులు రాణించాలని జిల్లా అధ్యక్షులు పూసర్ల మోహన్ అన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్య సంఘం మండల శాఖ అధ్యక్షుడు కట్టా శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది.
ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన కోడ విమల అనే వివాహితురాలు ఉపాధి కొరకు అండమాన్ వలస వెళ్లి వేట కొనసాగించుకుంటోంది. గడిచిన 4 రోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో అక్కడున్న జీబీ పంత్ హాస్పిటల్లో జాయిన్ అయి హై డోస్ ఇంజెక్షన్స్ చేయడం వలన ఆ వివాహితురాలు చనిపోవడం జరిగింది. ఇప్పటికీ కూడా మృతదేహాన్ని ఇవ్వటం లేదు. ఎందుకు చనిపోయిందనే దానికి వివరణ కూడా ఇవ్వట్లేదు. ఈ సమస్యపై పరిష్కారానికి అక్కడున్న తెలుగు యువత ప్రజానీకం ధర్నాకు దిగితే వారిపై అక్కడ ప్రభుత్వం పోలీసులచే లాఠీ చార్జీలు చేయించి కనీసం మీడియా దృష్టిలో కూడా రానివ్వకుండా చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడుకు వినతి పత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు నిలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేసే వ్యక్తిని ప్రజా కోర్టులో శిక్షించాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రం నిలదొక్కునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. వైకాపా పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని, డబ్బు లేని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రధాని మోడీని కలిసి రాష్ట్రం పరిస్థితి వివరించినట్లు సీఎం తెలిపారు. తెదేపా హయాంలోనే పోలవరం 72% పూర్తి చేశాం. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును గోదావరిలో కలిపేసింది. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో ప్రతి ఎకరాకు నీరందుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తికి 800 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. దీని ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేస్తాం. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని తీసుకురావచ్చు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలి. ఈ జిల్లాకు సాగునీరు అందిస్తే నా జన్మ సార్థకం అవుతుందని అన్నారు. బాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం నా కళ, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఎయిర్పోర్టుకు పీవీజీ రాజు పేరు పరిశీలనలో ఉందన్న చంద్రబాబు. సంక్షేమానికి శ్రీకారం చుట్టిందే ఎన్టీఆర్. రైతు బజార్లో సబ్సిడీలో నిత్యావసరాల విక్రయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి. అగ్నివీర్ వాయుసేన ఉద్యోగాలకు ఆహ్వానం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సెట్విట్ సీఈఓ రామ్ గోపాల్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.